వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్రాజ్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయన్ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు కొనసాగనుండగా ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్రాజ్ అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి అనే సినిమాతో పంపిణీదారుడిగా దిల్రాజు కెరీర్ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్రాజుగా మారిపోయింది. టాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్తవారికి ఛాన్సులు ఇస్తారు. ఇటీవల ఆయన అవకాశమిచ్చిన బలగం సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించేందుకు దిల్రాజ్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు దిల్రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ క్రియేట్ చేస్తున్నామని ఇటీవలే ఆయన వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన 3 సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ల కాంబోలో గేమ్ చేంజర్ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరో విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. కాగా ప్రస్తుతం దిల్రాజ్ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. కొత్త టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఈజీ మూవీ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్.